హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పరోటా విత్ చికెన్ కర్రీ అండి. నో మైదా, నో ఎక్స్ట్రా ఆయిల్స్ అనేది యూజ్ చేయకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేశానండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. దీనికోసం ముందుగా 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మీ ఆప్షన్ అండి. కలర్ అయితే మంచిగా వస్తుందని నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పరోటా ముద్ద మీద ఇప్పుడు ఒక క్లాత్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత టవల్ తీసి ఈ పిండిని కొంచెం మన చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఈ పిండిని అంతటినీ ఒకసారి ఇట్లా మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పరోటాని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ మాత్రమే వేసుకుంటామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా మనం ప్రెస్ చేసుకోవాలి. మిగిలిన వాటికైతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉంటాం కాబట్టి అదే సరిపోతుంది మిగిలిన వాటికి కూడా. తర్వాత ఈ పరోటా అనేది బాగా పెద్దదిగా సాధ్యమైనంత వరకు పల్చగా ఇట్లా మనం చేసుకొని దీన్ని ఒక చాకు తీసుకొని చాకుతోటి ఇట్లా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని దీని మీద కొంచెం అంత గోధుమ పిండిని జల్లేసుకొని కార్నర్స్ని ఇట్లా కలుపుకుంటూ మనం రోల్ చేసుకుంటూ వచ్చి చుట్టూ తిప్పేసుకొని పరోటా కోసం ఇట్లా రౌండ్ షేప్లో పెట్టుకొని రౌండ్ షేప్గా ఒత్తుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ పరోటాని మనం ఆల్రెడీ హీట్ అయ్యి ఉన్న ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపు. ఈ పరోటా మనం స్టవ్ మీద వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది లోమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఈవెన్గా కలర్ వచ్చే వరకు చక్కగా నిదానంగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతుంది, లోపల అట్లా లేయర్స్ అనేవి ఓపెన్ అవ్వండి. సో అందుకోసం ఏంటంటే మనం ఫస్ట్ వేసేటప్పుడు పెనం హీట్గా ఉండాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మార్చుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం ఇట్లా చేత్తో ట్యాప్ చేస్తే మనం హోటల్లో చూస్తున్నట్టుగానే ఈ పరోటా అయితే లేయర్స్గా విడిపోతుందండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ కర్రీ కోసం చికెన్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీని మీద మనం లిడ్ పెట్టేసి ఉడికిస్తే కొంచెంసేపటికి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ వచ్చి అవి కూడా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం టమాటాస్ని యాడ్ చేసేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి టమాటాన్ని కదపకుండా కాసేపు ఉడకపెట్టాలి. కొంచెంసేపటికి ఈ టమాటాలన్నీ మెత్తగా మ్యాష్ అయిపోతాయండి కర్రీలోకి. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా ఈ మూడింటిని యాడ్ చేసుకొని కలిపేసుకొని కర్రీకి సరిపడా గ్రేవీ కావాలి కాబట్టి మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇంతేనండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే మన గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటా మీద ఈ గ్రేవీని వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ రెసిపీ అండి. అంటే మనకున్న క్రేవింగ్స్ తగ్గించుకొని ది బెస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.